స్కోర్. డైరెక్టర్ గారు అంటే ఒక ట్రైబల్ పీపుల్ ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. బట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూస్తుంటే ఇంగ్లీష్ పార్ట్ కూడా మాకు అప్పుడప్పుడు కనబడుతుంది, దాని నుంచి కామెడీ జనరేట్. బట్ ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి ఇంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? లేదండి, అది మూవీలో అది మేము కన్సిడర్ చేసాం యాక్చువల్లీ. ఎక్కువ ఫ్లూయెంట్ ఉంటుందా లేదా ఇబ్బంది అవుతుందని, అది అందరికీ అర్థమయ్యేదే అన్నట్టే వాడామండి. మీరు సినిమాలు ఫ్లోలో చూస్తే ఎక్కడ కూడా అండ్ దానికి తగ్గట్టు రియాక్షన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని పదాలు మనకు అర్థం అవ్వకపోయినా అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి ఓకే ఇది అనేది మనకు అర్థం అవుతుంది కదా, సో అలా యూజ్ చేసామండి. ఇంగ్లీష్ అనే పార్ట్ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది సినిమాలో. ఓకే, అంటే ట్రైలర్లో చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చూపిస్తూనే థియేటర్ స్పెల్లింగ్ కానీ బ్యాచ్ స్పెల్లింగ్ కానీ చాలా బట్లర్ ఇంగ్లీష్ వాడారు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్? యా 100% పర్టికులర్ రీజన్ ఉందండి మూవీలో, అదే మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. ఓకే, హర్షాన్, మెయిన్గా సుందరం మాస్టర్ ఎస్కోటా సూపర్ స్టార్, అలాంటి సూపర్ స్టార్ కూడా మెగాస్టార్ దగ్గర కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. అండ్ వాట్ ఇస్ ద పర్టికులర్ రీజన్? ఎందుకంటే ఆల్రెడీ ఫాదరు మెగాస్టార్ గారు రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్గా చదువుకున్నారు అండ్ మీరు ఆల్రెడీ వర్క్ చేశారు, బట్ సుందరం మాస్టర్ ట్రైలర్ అప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే ఇలా మా ఫాదర్ ఆయన క్లాస్మేట్స్ అని తెలిసింది 10 years తర్వాత అండి ఆయనకంటే. ఇలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అని అప్పుడు దాకా నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదండి. ఆల్వేస్ హ్యాడ్ దట్ ఫ్యాన్ అండ్ సూపర్ స్టార్ ఈక్వేషనే. సో అంత నా చిన్నప్పటి నుంచి ఒకరిని అంత ప్రేమిస్తాం కదా ఒక ఫేవరెట్ యాక్టర్ని, ఆయన దగ్గరుండి అట్లా చేసేసరికి గాట్ లిటిల్ ఎమోషనల్ అనమాట. అంటే అలాంటి మూమెంట్ మళ్ళీ రాదు లైఫ్లో. సో ఫైనల్లీ ఒక వైజాగ్ బాయ్ అంటే కాలేజ్ డేస్లో మనకు పక్క ఒక డెస్టినేషన్ ఉందంటే వింటర్ సీజన్లో అరకు వెళ్ళిపోతాం. సో అలాంటి ఏదైనా పర్టికులర్ మెమొరీస్ ఏదైనా మీకు వచ్చిందా పాడేరు కానీ అరకు కానీ వెళ్ళినప్పుడు? ఈ సినిమా చేసేటప్పుడైతే నిజంగా అది అట్లాగే ఉండేది. అంటే ఆ మెమరీ లాగే రోజు అంటే ఎవ్రీ టైం దాని ముందు మెమరీస్ గురించి అడుగుతున్నారు. దాని ముందు మెమరీస్ గురించి, దాని ముందు మెమరీస్ బోల్డ్ ఉన్నాయి. అవి చెప్పు, అవి చెప్తే వెబ్ సిరీస్ వద్దు. హర్ష సార్, సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్, ప్రభుదేవ్ గారి ఫాదరు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అలాగే బ్యాచ్ 1930 నుంచి అది కొట్టేసి మళ్ళీ 2023 రావటానికి. సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి సుందరం అనే పేరు మీద, సుందర్ అనే పేరు మీద. అండ్ రవితేజ గారికి కూడా హీ రియలీ లైక్ ద టైటిల్, చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ మీరు అడిగారు చూడండి, అదే రీజన్ కావాలని, మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే. అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఎందుకు అది చేసాం అనేదానికి. సో ఐ కాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నౌ. ఓకే, తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు.